ఈ యొక్క బల్లారాధన సమయానికి మనందరం సిద్ధపడుతున్నాం. మరి నీటిలో బాప్తిసాలు తీసుకునేటప్పుడు బుధవారం ప్రార్థనకు వస్తాము, శనివారం వస్తాము, ఆదివారం వస్తాము, దశమ భాగాలు చేస్తాము అని చెప్తూ ఉంటారు. కానీ జీవితాల్లోకి వచ్చాక అమలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లోకపు అపవాది దురాత్మగాడు సాతానుగాడు వారి నేత్రాలకి మనోనేత్రాలకి విడుతనాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఆ ఇవ్వకపోతే ఏమైంది, ఆ ఇస్తే ఏమైంది, ఆ ఇవ్వకపోతే ఏమైంది, ఇట్లా రకరకాలైన ఆలోచనలు పెట్టి అలా మనుషుల్ని మరి లోక వైపు తిప్పివేసి ఆ దేవుని కోసం దాచిపెట్టిన ధనాన్ని కూడా కుటుంబం కోసం వాడుకుంటే రోగాలు వచ్చి రోగాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. అనారోగ్యాలకి, అప్పులకి, కుటుంబ సమస్యలకు వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా కానీ చిల్లు సంచే. ఆ చిల్లు సంచులు ఎంత డబ్బులు వేసినా చిల్లర వేసినా కానీ ఉండదు, కారిపోతూ ఉంటుంది. కాబట్టి దేవునికి శోధించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. అప్పుడు ప్రభు కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. సరే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 2:6 ఆయన మీతో చెప్పునది చేయుడైనను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీతో చెప్పునది చేయుడైన అంటే యేసు ప్రభు వారు మీతో ఏం చెబుతారో అది చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. యేసు ప్రభు వారి యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క కృపను ఎవరైతే పొందుకుంటారో వారు దేవుడు ఏది చెబితే అది చేయమంటున్నారు. మరియమ్మ గారు అంటది, యేసయ్య యొక్క శిష్యులతో అంటది ఈ మాట. మరియమ్మ గారు, యేసు ప్రభు వారు, ఆయన శిష్యులు 12 మంది కలిసి కానా అనే ఊరు వస్తారు. కానా అనే ఊరు వచ్చి ఒక ఇంటికి పెళ్ళికి వస్తారు, వివాహానికి వస్తారు. వివాహానికి వచ్చి వివాహానికి వచ్చి ఆ వివాహంలో పాలు పంచుకోవడం కోసం వాళ్ళు అప్పుడే ప్రభువారికి శిష్య బృందం ఏర్పడింది. 12 మంది ఏర్పడ్డారు. ఏర్పడ్డ తర్వాత ఆ ఊరు వాళ్ళు అందరిని పిలుస్తారు. ఇప్పుడు నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరిలో అందరిని పెళ్ళికి పిలుస్తున్నారు. నేను అప్పుడు ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ పెట్టి పొద్దున్నే బయట కూర్చొని చూస్తున్నా. నాకు కూడా వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరు వెడ్డింగ్ కార్డు అయ్యా అంటే మరి డాక్టర్ గారి కొడుకు, పెద్ద కొడుకు వెడ్డింగ్ కార్డు. స్తోత్రం, హల్లెలూయా. ఊరు మొత్తం ఇచ్చారంటే నాకు కూడా ఇచ్చారు. అంటే ఆనాడు యేసు ప్రభు వారు కూడా కొండల్లో, లోయల్లో, సత్రాల్లో, లేకపోతే మరి నదీ తీర ప్రాంతాల్లో గెత్సెమనే తోటలో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆయనకు కూడా వివాహ ఆహ్వానం వచ్చింది. వస్తే ప్రభు వారికి ఆ 12 మంది శిష్యులు తీసుకొని, ఎందుకంటే మరి వాళ్ళకి ఎవరు అన్నం పెడతారు, ఎవరుండి పెడతారు, ఎవరన్నా పెడితే ముద్ద తింటారు, లేకపోతే ఆ పని నుండి పోసుని ప్రార్థన చేస్తూ ఉంటారు, అంతే కదా. సరే, శిష్యులు మొత్తం ఆహారం కొని చెమటలు కమ్ముతున్నాయి. వాళ్ళ పరిస్థితి చూసి ప్రభుకి అర్థమైంది. సరే, పెళ్ళికి వెళ్దాం పదండి ఆయన అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చి అందరూ ఆ పెళ్ళికి ముందుగానే వాళ్ళ అమ్మ వచ్చేసింది, మరింత తల్లి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పెళ్ళిలో మరి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పి అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ముందోళ్ళకి మూకుళ్ళు, వెనకోళ్ళకి నాకుళ్ళు చేశారు అంటున్నారు. ఏమంటున్నారమ్మా? మరి ఏమా, ముందోళ్ళకి మూకుళ్ళు, వెనకోళ్ళకి నాకుళ్ళు చేశారంట. అంటే వెనకోళ్ళకి వచ్చేసరికి ఏమీ లేదు, వెనకోళ్ళకి వచ్చేసరికి ఏమీ లేదు. ముందోళ్ళు గ్లాసులు పోసారు, వాళ్ళు గ్లాసులు తాగారు. ఏంటది? ద్రాక్షరసం. సరే, అయిపోయిన తర్వాత మరియమ్మ తల్లికి కూడా ఆ మాట చెవిలో పడ్డది. ఆమె అంటది, మరి ఆ యొక్క వివాహానికి వచ్చినప్పుడు ద్రాక్షరసం అయిపోయిందని యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని చెప్పి ఆయనతో చెప్పగా, అంటే యేసు ప్రభుత్వం చెప్పింది ఈ మాట, యేసయ్యా ఈ పెళ్ళిలో ద్రాక్షరసం లేదయ్యా, అయిపోయిందని చెబుతుంది. ఆయన ఏం చేస్తారు? ద్రాక్ష తోటకు పోయి గల్ల కోసుకొచ్చి రసాన్ని తీసుకొచ్చి ఇలా ఇస్తారా? ఆయన అంటాడు, మరి యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. నా సమయం ఇంకా రాలేదా తల్లి, అప్పుడే నువ్వు ముందు నన్ను ఎలడు చేస్తున్నావు ఏంటి అని చెప్పి ఆయన ఉద్దేశం. అయితే సమయం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ నా సమయం ఇంకా రాదు. ఆయన తల్లి పరిచారకులను చూసి, అంటే శిష్యులు పరిచారకులు అంటే అక్కడ ఆ శిష్యుల వైపు కావచ్చు, ఆ క్యాటరింగ్ బ్యాచ్ని చూసి, పరిచారకులు అంటే క్యాటరింగ్ అన్నాలు వడ్డించేవాళ్ళు, ద్రాక్షరసం పోసేవాళ్ళు, వాళ్ళని చూసి అంటది,
ఆమె ఆయన మీతో చెప్పునది చేయుడు అని. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏదైతే మీతో చెప్తాడో అది చేయండి. క్యాటరింగ్ పిల్లలు, వడ్డిచ్చే పిల్లలు అని చెప్పాను. అంటే యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తుములు బట్టి 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయంట. 6 రాతి బాణాలు. ఎన్ని బాణలమ్మా? 6 రాతి బాణాలు. 6 రాతి బాణాలు 6 రోజులకి సూచన. 6 రోజులకి సూచన. సోమవారం నుంచి శనివారం దాకా. ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభు దినం, ప్రభు యొక్క దినం. కాబట్టి 6 రోజులు కూడా నువ్వు నింపబడ్డ పాత్రగా ఉండాలి, కానీ ఖాళీ పాత్రగా ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం ఆ యొక్క పరిచారకులు చూసి ఆమె చెప్పింది, వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రం చేసి వాటిని శుభ్రం చేశారు. యేసుప్రభు అన్నాడు, ఆ బాణాలని నీళ్లతోటి నింపుడని వారితో చెప్పగా, వాళ్ళ అమ్మ ఏమో ఆయన మీతో చెప్పున్నది చేయడానికి పరిచారకులు చూసి చెప్పింది. యేసుప్రభు వారేమో అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిని శుభ్రంగా కడిగి శుద్ధీకరించి వాటిని 6 రాతి బాణాలని నీళ్ళతో నింపమని చెప్పి యేసుప్రభు వారు ఆ పరిచారకులతో చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన యెరూషలేము వెళ్తే, కానా అనే ఊరు వెళ్తే, ఆ కానా అనే ఊరు ఇప్పుడు కూడా 6 రాతి బాణలు అక్కడే ఉన్నాయి. ఆ పెళ్లి జరిగిన ఇంట్లోనే ఉన్నాయి, ఆ ఇంట్లోనే ఉన్నాయి. అవన్నీ యేసయ్య యొక్క సూచక్రియలకి, మహత్కార్యాలకి సూచనగా భద్రపరిచించారు. ఇక వాటి నీళ్ళతో నింపారు. 6 రాతి బాణాలు. 6 రాతి బాణాలు అంటే 6 రోజులకి సూచన. వారానికి 7 రోజులు, ఒకరోజు ప్రభుదినం. 6 రాతి బాణాలని నీళ్లతో నింపడం అంటే ప్రార్థనా శక్తితో నింపటము, పరిశుద్ధాత్మతో నింపటము. ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతిరోజు, ఎవ్రీడే ప్రేయర్. ప్రతిరోజు అసలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున 3 గంటలు వేసి కూర్చొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, విక్రింపబడేవాడు కాదు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆ శిష్యులు, ఆ పరిచారకులు ఆ యొక్క రాతి బాణాలని నీళ్ళతో నింపారు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ రాతి బాణను నింపుకుంటున్నావా? ప్రతిరోజు 6 రోజులు నింపుకుంటున్నావా చెప్పు? ఒక కన్నీటి బొట్టను యేసు కోసం నువ్వు కార్చి మొరపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆలోచించు సహోదరి. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నింపు నీ పాత్రని, నీ ఖాళీ పాత్రని నింపు నీటితో, అంటే వాక్యంతో, ప్రార్థనతో, ప్రార్థనా శక్తితో, ప్రార్థన యొక్క విన్నపాలతో దేవుని అడుగు, గోజాడు, మొరపెట్టు, బతిలాడు. ప్రభువా నా ఖాళీ పాత్ర నింపయ్యా. రాతి బాణాల లాంటి కఠినమైన నా హృదయాన్ని ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీటితో నింపి నాయనా నీకు యోగ్యురాలుగా మార్చయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించు. ప్రభు నీతో చెబుతా ఉన్నాడు. ప్రభు నీతో చెబుతా ఉన్నాడు. ఆ రాతి బాణకి నీవే సూచన, నీవే ఆ రాతి బాణవి. ఆ రాతి బాణ ఎవరంటే, ఆ కఠినమైన హృదయం ఏదంటే నీవే రాతి హృదయం. ఆయన అన్నాడు, నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె నీకు నేను ఇస్తాను. ఇర్మియాతో మాట్లాడాడు. నీ రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తా అంటే నీ కఠినమైన హృదయాన్ని, కాఠిన్యమైన హృదయాన్ని, చెడు హృదయాన్ని తీసివేసి మెత్తని మనసు ఇచ్చి, మెత్తని హృదయాన్ని ఇచ్చి నా తట్టు నేను తిప్పుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడతావు. ఆ రాతి బాణలాగా ఉండబాకు. నింపబడే పాత్రగా నిండు పొల్లిపాడే పాత్రగా నీ కుటుంబం ఎప్పుడు కూడా పొల్లి పొంగే కుటుంబంగా, పొల్లి పొంగే ఆత్మగా, హృదయంగా నీవు ఉండాలని చెప్పి యేసు ఆశపడతా ఉన్నాడు. ఆయన నీకోసమే కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన నీకోసమే రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఆయన నీకోసమే తన జీవితాన్ని అర్పణగా అర్పించి ఉన్నాడు, బలి అర్పణగా.
ఆయన నీకోసం శిలువ యాగంగా మారిపోయి రక్తాన్ని ఒలికించి ఆయన శిలువ మీద మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచున్నాడు. గత శుక్రవారం ఆదివారం మన ఆరాధన మొత్తం అవే శిలువ యాగ, ఈస్టర్ గురించి చెప్పాను. ఏ సహోదరి, ప్రభువారు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాతి బాణలాగా ఉండబాకు, ఆ కఠినమైన హృదయంలాగా నువ్వు ఉండమాకు, ఆ కఠినమైన హృదయంలాగా నువ్వు ఉండమాకు. ఒక కఠినమైన అధికారం ఉందంట. ఏ అధికారం అమ్మా? కఠినమైన అధికారం. కఠినమైన అధికారం అంటే ఏంటండి చెప్పండి? వామ్మ మూర్ఖుడు ఏమంటారు? మూర్ఖుడు. లంచం లేనిదే అతను ఏ మాట కూడా మాట్లాడు. లంచం పుచ్చుకుంటేనే మాట్లాడదు. ఆ విధవరాలు పోయి రోజు అయ్యా నాకు తీర్పు తీర్చున్నాయనా, బాబా భలే వచ్చి రోజు మాట్లాడుతున్నాడు. మా ఇంటి ముందు వచ్చి రోజు పొద్దున్నే అడుక్కునే దాని దగ్గర వచ్చి తీర్పు తీర్చు అని చెప్పి అంటావు. అసలు నన్ను అర్థం చేసుకోవా అంటాను. ఏం అర్థం చేసుకోవాలి? లంచం ఇస్తే, డబ్బు ఇస్తే, లేకపోతే 3 మేకలు నెయ్యి ఇస్తే, మనం చెప్పేవారు ఇంట్లో వెంకటరామ గారి ఇంట్లో 3 మేకలు మెరుగిస్తే, ఈ భాషలో మెరుగు భాష, 3 మేకలు నెయ్యి ఇస్తే, డబ్బు ఇస్తే, లేకపోతే ఆ కందులు, ఆ పెసలు, ఆ మినువులు 3 మేకలు లెక్క చేసిపోయి 3 మూటలు చేసిపోయి పెడితే అప్పుడు డబ్బులు లేవుగా. ఆ రోజుల్లో అయ్యేగా ఆ పెసలు, కందులు, ఆ యొక్క మినువులు. ఇంకేం చేసిపోయేవాళ్ళమ్మా? ఇట్లా వాళ్ళకి ఏదైతే అక్కరగా ఉన్నదో, నీ పొలంలో ఏ పంట అయితే పండిందో ఆ పంట తీసుకుని మిరపకాయలు చేసిపోయి ఇవ్వటం చేస్తూ ఉంటారు. అంటే ఆ కఠినమైన న్యాయాధిపతి లంచం లేనిదే తీర్పు చెప్పాడు. కానీ ఏమో మటుకి విధరాలు మటుకి అయ్యా పక్కోడు నా పొలం ఆక్రమించుకున్నాడయ్యా, కాస్త తీర్పు చెప్పయ్యా, నన్ను కాపాడయ్యా, నా పొలం కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పి గోజాడుతూ ఉంది, బ్రతిలాడుతూ ఉంది. ఇక ఒక 6 రోజులు తిరిగింది. ఎంత కఠినుడైనా ఏమోలే పాపం రోజు వస్తుంది ఆ విధవరాలు ఏడుస్తుంది, నా ఇంటి ముందు వచ్చి ఏడుస్తుంది, ఆ ఏడుపు నాకు తగులుద్దేమో, నా పిల్లలకు తగులుద్దేమో అనుకున్నాడేమో. ఇక నెక్స్ట్ డే అన్నాడు, అమ్మా రేపు కోర్టుకురా, నీ కేసు పరిశీలించి తీర్పు చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. కఠినమైన రాతి లాంటి న్యాయాధిపతి కరిగించబడ్డాడు. విజ్ఞాపన ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రవర్తన ద్వారా. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ విజ్ఞాపన ద్వారా దేవుడు కదిలించబడడా? ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను పాపిని, ఆమె చిన్న, నేను పాపిని, నా పాపములు క్షమించు నాయనా, నా దోషములు క్షమించు తండ్రి. నాయనా యేసయ్యా నేను పాపినయ్యా నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో అయ్యా విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి, విన్నపం చేస్తున్నాను నాయనా. నా ప్రార్థన ఆలకించు, నా మనవి ఆలకించు, నా విజ్ఞాపన ఆలకించు అని ప్రార్థన చేస్తున్నావా? వచ్చి రావడంతో మోకాలేసి ప్రార్థన చేసి ఇక మొదలుపెట్టారంటే ఊపిడే ఊపుడు ఊపి ఎప్పుడు ఆమెను అంటడానికి చెప్పి ఆలోచించేదాకా ఊపుతూనే ఉన్నాడు ఆ సాతానుగాడు. ఊపే పల్లెలో ఉన్నాడు వాడు దొంపదాగా. ఊపి ఆ నోట్లోకి ఈగల బాతో, దోమల బాతో, పురుగుల బాతో కూడా తెరిచావట్లా. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా. మరి ఆ యొక్క తల్లి తన కుమారుడితోటి నాయనా ఈ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. తల్లి కుమారుడితో చెబుతావు, తల్లి కుమారుడితోటి మీరేమంటాయా? అంజీ బియ్యం అయిపోయిందిరా, అంజీ కందిపప్పు అయిపోయిందిరా, అంజీ నూనె అయిపోయిందిరా అని చెప్తాం. తల్లి కొడుకుతో విజ్ఞాపన చేస్తాం. పాపం ఆ అబ్బాయి వస్తా తీసుకొని మొత్తం వచ్చి ఆడపెడతాం. కానీ ఈ తల్లి కూడా తన కుమారుడు యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని
ఎలా తెలుసుకుంది ఆమె? పుట్టుక ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది. ఆయన వాక్యం చెప్పడం ద్వారానే యెరూషలేము దేవాలయంలో 12 సంవత్సరాల పిల్లడప్పుడు దట్టించి వాక్యం చెబుతుండ్రు, దట్టించి వాదించి వాక్యం చెబుతుంది. ఆశ్చర్యపోయింది, ఈ అబ్బాయికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మని మర్చిపోయి ఏం దేవుడు కదా, ఏం దేవుడు కదా, నేను మర్చిపోయాను చెప్పాను. గుర్తు తెచ్చుకొని అంటది, అయ్యా ఈ పెళ్ళిలో కొదవ ఒకటి ఉంది ఆయన, కొరత ఒకటి ఉంది ఆయన, ఆ కొదువు నువ్వు తీర్చయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొదువేంటి, నీ కొరత ఏంటి, నీ బాధ ఏంటి, నీ వ్యాధి ఏంటి, ఒక్కసారి విన్నపం చేయి, ఒక్కసారి మనవి చేసుకో, విజ్ఞాపన చేసుకో, బ్రతిలాడుకో, గోసాడు, ప్రభువుని అడుగు. ఆ తల్లి గోసాడు, కుమారుని అడిగింది. ఆయన అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు. కానీ తల్లి మాట కదా అని అంటాడు. ఆ మాట అన్న తర్వాత ఆమంటది, ఆయన మీతో చెప్పునది చేయడం పరిచారకులు చూసి చూడు. ఆయన చెప్పాడండి, అమ్మా నేను ద్రాక్షరసంగా మారుస్తాలేమో చెప్పాడా? మరింత చెప్పాడా? చెప్పాలా? చెప్పకుండానే చొరవ తీసుకున్నాను, ఇప్పుడు జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్లో సేవ చేస్తున్నారు. అమెరికా వెళ్ళాలి, కోట్ వేసుకొని వచ్చాడు. అప్పుడు వాటర్ ఇవ్వలేక ఇవి లేవు, వాటర్ ఇవ్వలేవు. ఆ వాటర్ కాడికి వచ్చినప్పుడు ఆ వాటర్ ప్రాంతాల్లో ఒక ముసలోడు చలికి గజ బట్టలు లేకుండా ఉనికిపోతున్నాడు. బరబర ఆ కోటు తీసి ఇడిసి ఆ ముసలాడికి తొలగించిందండి. ఆయన కష్టం, అబ్బా వందనాలు అయ్యామన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీలో అల్పులైన వారికి మీరు చేసినట్లా నాకు చేసినట్టే అన్నాడు యేసుప్రభు. మీలో అల్పులైన, నేను ఆకలి కొని ఉంటుని మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికొని ఉంటుని మీరు నాకు దాహం ఇయ్యలేదు, నేను వస్త్రహీనుడై ఉంటుని మీరు నాకు వస్త్రాలు లేదు, నేను సరసాల్లో పడి ఉంటుని మీరు నన్ను చూడరాలేదు. యేసుప్రభు ఎప్పుడు చేశావు నాయన ఏంటంటే, నాలో అల్పులైన వారికి ఇవన్నీ మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. జాన్ వెస్లీ గారు అన్నీ ఆ కోటు తొలగిచ్చేసి వాటర్ కడిగాడు. చూస్తే ఆ కోట్లో డబ్బులోనే టిక్కెట్ ఉంది. ఆ ముసలోడు లేరు, చూస్తే ఎరుబడిలో పోయింది, మాయమైపోయింది ముసలోడు. వాడెక్కాలి, అందరూ ఓడెక్కుతున్నారు మెట్ల నుంచి, ఈయన వాడెక్కాలి. కానీ చూస్తే ఏం లేవు, జేబులో డబ్బు లేదు, టిక్కెటు లేదు. ఆ ప్రభువా నువ్వు నాతో చెప్పిన పని చేస్తున్నాను, నీ చిత్తమే అని చెప్పి వాడు ఎక్కుతుందంట. ఆ ధైర్యం చూడండి, అసలు వాడు ఎక్కుతుందంట. లోపల నుంచి ఒక ఆయన నీకోసం ఎక్కుతున్నాను ఆయన, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నా నువ్వు, నేను లోన నుంచి వస్తాను, ఇగో నీ టికెట్ అది తీసుకొని చేతిలో పెట్టి లోన పోయినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు ఈయనకి తెలియదు, కొన్ని డాలర్ల డబ్బును టికెట్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఆశ్చర్యపోయింది కానీ ఈయనెవరు, నాకు ముక్కు మొహం తెలియదు. వాడు రోజు బరబరికి వచ్చిండు తెల్ల ఆయన, నాకు ఈ టికెట్ ఇచ్చిండు, ఈ డబ్బు ఇచ్చిండు, వెళ్ళిపోయిన రానబెట్టి ఆయన లేడు, ఆయన కూడా లేడు. కోటేసుకున్నాను కూడా లేడు. నీ సేవ, నీ ప్రార్థన ప్రభువుకి యోగ్యమైనదిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి, ఆయన వినే ప్రార్థనగా ఉండాలి. ఆ దైవజనుడు చూసి ఆశ్చర్యపోయిన, దేవుడా నా యేసయ్యా నేను అంత గొప్ప దేవుడు అయ్యా, ఆ కోటు నువ్వే వేసుకున్నావు తండ్రి, ఆ టికెట్ డబ్బులు నువ్వే తీసుకొని పోయావు నాయన, మళ్ళీ వాళ్ళకి వచ్చి నువ్వే వచ్చి నాయన వేరే రూపాయలు వచ్చి నాకు ఆ టికెట్ అని డబ్బులు ఇచ్చిపోయావు తండ్రి. ఆశ్చర్యపోయి ప్రార్థన చేసినాడు. మన జీవితాలు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. దేవుని యొక్క క్రియలు రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని చెప్పి, కానీ రుచి చూడటం లేదు. నమ్ముతున్నావు కానీ విశ్వసించడం లేదు, కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, నమ్ము, విశ్వసించు. తల్లి నమ్మింది, విశ్వసించింది, ఆయన మీతో చెప్పినది చేయమని చెప్పి. ప్రభు యొక్క చెవులు ఆ మాట పడి ఆయన అంటాడు, ఇంకేం వాళ్ళ అమ్మ చెప్పింది కదా, తల్లి మాట కదా అంటాడు. ఇక యేసు ఆయన
యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టే 6 రాతి బండ్లు అక్కడ ఉండెను. సరే 3 తూములు అనుకోండి, 3 తూములు అనుకోండి, 2-3 తూములు అనుకోండి, ఎక్కువ అనుకోండి, సరే తక్కువ వద్దులే. కానీ 3 తూములు అంటే ఎన్ని మానికలమ్మా? ఎన్ని మానికలు? 3 తూములు 30 మానికలు. 30 మానికలు అంటే ఒక్కొక్క రాతి బాణలో ఎన్ని నీళ్లు పడతాయి? 30 మానికల నీళ్లు పడతాయి. స్తోత్రం హల్లెలూయా. 30 మానికలు 6 రాతి బాణల్లో 30 మానికల లెక్క నీళ్లు మొత్తం నింపేసి మొత్తం పొర్లిపోతా ఉంటే యేసుప్రభు అన్నాడు, ఆ బాణల నీళ్లతో నింపిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపి. స్తోత్రం హల్లెలూయా. అంచుల మట్టికి. మనం అంచుల మట్టికి నింపి ప్రార్థన, ఉదయం మొత్తం నింపి ప్రార్థన చేస్తున్నావా? కడుపుకాడికి వచ్చి ఆగిపోతుందా? ఎదురు రొమ్ముకి వచ్చి ఆగిపోతుందా? ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుందా? అంచుల మట్టికి, అంచుల మట్టికి, అరికాలు నుంచి నడినెత్తు వరకు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడి యెహోవాను నువ్వు సేవింపవలెను. స్తోత్రం హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి. అంచుల మట్టికి నింపబడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి యోచించు, ఒక్కసారి ఆలోచించు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ సహోదరి సహోదరుడా, అంచుల మట్టికి నింపాలి. సగం సగం కాదు, సగం సగం కాదు. ఇప్పుడు బిందెలో నీళ్లు సగం కొట్టుకొని పంపుకొని పోయి బావి కడిగి చేసుకొస్తే బిందె ఏమైతే తొడకం 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 తొనిగిపోతూ ఉంటుంది. అదే నిండు బిందె తీసుకొచ్చి తొనుకుదాన్ని తొనగదు, తొనకదు. నీ నిండు ప్రార్థన కూడా నేను తొనకనివ్వదు. స్తోత్రం హల్లెలూయా. తొనకనియదు, బెనకనియదు, మరి బెదరనియదు. స్తోత్రం హల్లెలూయా. తొనకనియదు, బెనకనియదు, బెదరనియదు. ఎవరున్నా నీలో? యేసుప్రభు. ఆ యేసయ్య నాకు అన్నాడు, ఆయనే నాకు నిరీక్షణ ఆధారం. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ
అంచుల మటుకు నింపాలి. ఎలా నింపాలమ్మా? అంచుల మటుకు. 6 రాత్రి మారి అంచుల మటుకి నింపారు. నింపిన తర్వాత అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి, స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య అన్నాడు, మీరిప్పుడు ముంచి ఏమంటున్నాడు? మీరిప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకొని, అంటే మిమ్మల్ని మారు మనసుతోటి, పాప క్షమాపణతోటి, పరిశుద్ధాత్మతోటి, బాప్తిసంతోటి, పశ్చాత్తాపంతో ముంచి నీటిలో నీ పాపములను పారవేసి సమాధి చేసి ముంచి తీసుకుని వచ్చి ప్రభువుకి అప్పగించమని. స్తోత్రం హల్లెలూయా. మీరు ఇప్పుడు ముంచి, ఓ పరిచారకులారా, మీరు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని యెహోవా వద్దకు వెళ్ళండి. నా పాస్టర్స్, నా డిసైపుల్స్, మీరు యేసు నామమున ఈ లోకంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సువార్తని ప్రకటించండి. సకల సృష్టికి సర్వస్వార్తని ప్రకటించండి. మీరు నా శిష్యులుగా మార్చి ముంచి మారు మనసు ఇచ్చి బాప్తిసం ఇచ్చి తీసుకొచ్చి నా తండ్రి అయిన యెహోవాకి అప్పగించండి. స్తోత్రం హల్లెలూయా. అప్పగించండి. వారండి తీసుకుని పోయాడు. ఇక ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పారు. స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే పరిచారకులు వచ్చి ఆ ద్రాక్షరసం ముంచి తీసుకుపోయి ప్రధానికి ఇచ్చారో ఆయన దాన్ని రుచి చూశారు. స్తోత్రం హల్లెలూయా. రుచి చూశారు. రుచి చూసి అబ్బా, కడవరి కాలంలో ఏ సత్సాత్మలో ఏ పుత్సాత్మలో తీసుకొచ్చి అప్పగిస్తామని చెప్పి నేను అనుకున్నా, నా కుమారుడా, నా పెళ్లి కుమారుడా, అబ్బా లాస్ట్లో నువ్వు అందరైతే జబ్బు రసం పోస్తారు, మంచిది పోయారు, నీవైతే ఆఖరిలో మంచి ద్రాక్షరసం పోస్తా. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, తీగలు మీరు. ఎవరందు నా యందు నిలిచి ఉందరో వారి యందు నేను నిలిచి. స్తోత్రం హల్లెలూయా. నా యందు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. చూసారా? నిజమైన ద్రాక్ష వల్లి ఎవరయ్యా? యేసయ్య. ఎవరు చూసారయ్యా? ఎవరు చూసారు రుచి? విశ్వాసులు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని రుచి చూసి తండ్రి అని యెహోవా అంటున్నాడు, మంచి ఆత్మలు తీసుకొచ్చి అప్పగించాడు. నా కుమారుడా, పెండ్లి కుమారుడా, యేసు అని చెప్పి ఆ తండ్రి అంటా ఉంటే ఆ యేసుకి తెలియదు. తెలుసా? ఆ కుమారుడికి తెలుసా అక్కడ ఎవరు కార్యం చేశారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి కార్యాన్ని చేస్తే చూసి ఆశ్చర్యపోయిన తల్లి, పరిచారకులు ఆశ్చర్యపోయారు, శిష్యులు ఆశ్చర్యపోయారు. కానీ పెళ్లి విందులో ఉన్న వాళ్ళకి, ఆ పర్లోక రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ విషయమో తెలియదు. కాబట్టి మనందరిని ఆయన రుచి చూపించి ముంచి ఉత్తమమైన ద్రాక్షవల్లిగా మార్చి
రుచికరమైన ద్రాక్షావళిగా మార్చి ఆయన ద్రాక్షరసాన్ని ఇవ్వడం కోసం ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నువ్వు యేసు వద్ద పొందుకున్నావు. ఎలాగంటే ఆయన వెలించి కొనుక్కున్న రక్తం ద్వారా నమ్మి బాప్తీసము పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పుచ్చు విశ్వాసిగా ఉన్నావా? చెడిపోయిన విశ్వాసిగా ఉన్నావా? మంచి విశ్వాసిగా ఉన్నావా? మంచి ద్రాక్షరసంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆ నీరు పరిశుద్ధాత్మక సూచన, ప్రార్థనకి సూచన, ద్రాక్షరసం ఆయన రక్తానికి సూచన. స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్షరసం ఆయన రక్తానికి సూచన. ఈరోజు నువ్వు ద్రాక్షరసం పొందుకుంటున్నావు యేసునామములో. ఆ మంచి ద్రాక్షరసంగా నువ్వు మార్చబడబోతా ఉన్నావు యేసునామములో. ఇప్పుడే ప్రభుకు నువ్వు అర్పించుకొని, ప్రభువా నేను పాపినని చెప్పి నీ పాపాలు ఒప్పుకొని ప్రభుకు మొరపెట్టు. ప్రార్థన చేద్దాం. మోకరించి స్తోత్రం. ప్రభువా నాయన, మంచి ద్రాక్షరసంగా మేము మార్చబడటం కోసం ఈ శుద్ధీకరణ దినం రోజు ప్రభావ మేము మార్చబడిన నీకు అప్పగించబడేట్లుగా మార్చుకోమని, అయా పాపులమైన మా ప్రార్థన రాకి సమాధానం దయచేయమని, అయా నాయన అల్పులము తండ్రి, అయోగ్యులము తండ్రి, ఒట్టివారము తండ్రి, మట్టివారము తండ్రి, నీకు ఇప్పుడు ఎలాంటి వారం ప్రభా క్షమించండి ప్రభా. మే నెలలో ప్రభా 14, 15, 16 కోటాలు ఏర్పాటు చేయడం కోసం సిద్ధపడుతున్నావు నాయన. పగలిపూట ప్రభా నాయన, అలాగే తండ్రి రాత్రిపూట 2 పూటలు ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం తండ్రి. నాయన నీ కృప చూపడుతండి, నీ మహిమ చూపడుతండి. పాపులం నాయన, అయోగ్యం తండ్రి, మట్టివారం తండ్రి, మట్టివారం నాయన సహాయం అని ఆకాశ దండలు తెలిసి ప్రభా అప్పగించి ప్రభా నా తన ఈ శరీరాన్ని ప్రభా ఈ రక్తన సేంద్రం కోసం సిద్ధపడి బిడ్డ జ్ఞాపకం చేసుకుని శుద్ధీకరించమని, వారి పాపములు క్షమించమని, గ్రామాన్ని రక్షించుకో ప్రభా. కొత్తపాలెం గ్రామాన్ని కూడా రక్షించుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.